ఫ్రెండ్స్, పాము పేరు వినగానే అందరికీ భయం కలుగుతుంది. ఎందుకంటే అవి విషపూరితమైనవి, కాటేస్తే మనం చనిపోతాము అని. అవి కాటేస్తే చనిపోతామని మన మనసులో బలంగా నాటుకుపోయింది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. అన్ని పాములు అంత విషపూరితమైనవి కావు. అవి కాటు వేయగానే మనిషి చనిపోయేంత విషపూరితమైనవి కావు. పాములంటే భయం ఏర్పడటం వల్ల ఆ భయమే వారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మన ఇండియాలో 270 రకాల పాము జాతులు ఉన్నాయి. అయితే అన్ని విషపూరితమైనవి కావు. విషపూరితమైనవి 4 జాతులు. అందులో మొదటిది కోబ్రా, రెండవది క్రైట్, మూడవది రసెల్స్ వైపర్, నాలుగవది సాస్కేల్డ్ వైపర్స్. ఇవే కాకుండా కింగ్ కోబ్రా, హంప్-నోస్డ్ వైపర్ ఇలాంటి పాములు కూడా కొంచెం విషపూరితమైనవి. సో ఇప్పుడు మనం మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషపూరితమైన పాముల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాటిల్ స్నేక్. ఈ విషపూరితమైన పాము యునైటెడ్ స్టేట్స్ ఇంకా అర్జెంటీనాలో ఎక్కువగా జీవిస్తుంది. ఇవి ఒక విచిత్రమైన సౌండ్ చేస్తాయి. ఆ సౌండ్ 65 అడుగుల దూరం వరకు వినిపిస్తుంది. ఈ ప్రపంచంలో సుమారు 30 జాతుల రాటిల్ స్నేక్స్ ఉన్నాయి. చాలా రాటిల్ స్నేక్స్ జాతుల యొక్క విషం హెమటాక్సిన్లతో కూడి ఉంటుంది. ఇవి కరిస్తే మజిల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. అలానే ఇంటర్నల్ బ్లీడింగ్, తలనొప్పి, చెమట పట్టడం, వామిటింగ్ ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. కొన్ని జాతులు న్యూరోటాక్సిన్లు కలిగి ఉన్న విషయాన్ని కలిగి ఉంటాయి. న్యూరోటాక్సిన్లు హెమటాక్సిన్ల కంటే వేగంగా పనిచేస్తాయి మరియు నాడీ వ్యవస్థపై కూడా దాడి చేస్తాయి. ఈ రాటిల్ స్నేక్స్ ఎక్కువగా మనుషులపై దాడి చేస్తుంది. మన అదృష్టం ఏంటంటే ఈ విషయానికి విరుగుడు ఉంది. వైపర్ స్నేక్. ఈ పాము ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో జీవిస్తుంది. దీని విషం కూడా మనిషిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది కాటు వేసిన 6 గంటల్లోపు సరైన చికిత్స అందించకపోతే ఆ మనిషి చనిపోతాడు. వైపర్ విషంలో ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పాము కాటు వేస్తే తీవ్రమైన నొప్పి, వాపు, టిష్యూ డ్యామేజ్, కిడ్నీస్ ఇంకా పిట్యూటరీ గ్లాండ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఒకే కాటుతో మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ విషం చాలా వేగంగా ప్రభావం చూపిస్తుంది. గురు ట్రేడ్ 7. ఇది మోస్ట్ పాపులర్ ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్ కి సంబంధించినది. ఇందులో మీరు ట్రేడింగ్ చేయవచ్చు. 24/7 ట్రేడింగ్ కి యాక్సెప్ట్ చేస్తుంది. సో మీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్. మీరు ఫోన్పే, పేటిఎం ఇంకా యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫిలిపిన్ కోబ్రా. ఈ పాము అత్యంత ప్రమాదకరమైంది. దీనిని విషం జిమ్మే పాము అని కూడా అంటారు. ఇది 9.8 అడుగుల వరకు విషాన్ని జిమ్మగలదు. నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇదే నిజం. దీని తల త్రిభుజాకారంలో కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. దీని విషంలో న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఈ విషం మనిషి గుండెపై ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది కాటు వేసిన 30 నిమిషాల్లోపు ట్రీట్మెంట్ చేయించకపోతే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. రెస్పిరేటరీ ఫంక్షన్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. టైగర్ స్నేక్. ఆస్ట్రేలియాలో టైగర్ స్నేక్స్ ఎక్కువగా నివసిస్తాయి. ఈ పాము యొక్క విషం అత్యంత ప్రమాదకరమైంది. దీని విషంలో ఉండే న్యూరోటాక్సిన్ మనిషి యొక్క నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ విషంలోని మయోటాక్సిన్ రక్తం గడ్డకట్టేలాగా చేస్తుంది. ఇది కాటు వేసిన 30 నిమిషాల్లోపు శరీరంలో ప్రభావాన్ని చూపిస్తుంది. కాటు వేసిన 30 నిమిషాల్లో ఆ మనిషి కాళ్ళలో నొప్పి, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలానే చనిపోవడం కూడా జరుగుతుంది. బ్లాక్ మంబా. ఇది ఆఫ్రికా ప్రాంతంలో నివసించే అత్యంత ప్రమాదకరమైన పాము. ఇది ఒక్కసారి విడుదల చేసే విషంతో దాదాపు 15 మంది వరకు చనిపోతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పాము కూడా. ఇది గంటకు దాదాపు 16 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇది 20 నిమిషాల్లో ఒక మనిషిని చంపగలదు. కింగ్ కోబ్రా. ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద మరియు పొడవైన విషం కలిగి ఉన్న పాముల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా ఇది 18.5 అడుగుల పొడవు పెరుగుతుంది. దీని విషం మన బ్రెయిన్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దీని కాటు వల్ల చనిపోయే అవకాశం 75% వరకు ఉంది. ఈ పాము 100 మీటర్ల దూరంలోని తన ఆహారాన్ని కూడా చూడగలదు. మిగిలిన పాములతో పోల్చితే ఈ పాము చాలా తెలివైంది. దీనికి ఇష్టమైన ఆహారం ఏంటో మీకు తెలుసా? వేరే పాములే. విషం లేని పాములను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంది. అలాగే విషం ఉన్న పాములను కూడా తింటుంది. కింగ్ కోబ్రా విషం ప్రోటీన్స్ తోనూ పాలిపెప్టైడ్స్ తోనూ తయారవుతుంది.
దీని కోరలు 8 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పాము ఒకే కాటుతో ఒక పెద్ద ఏషియన్ ఎలిఫెంట్ ని కూడా చంపగలదు. దీని విష ప్రభావం వల్ల బాడీ అంతా తీవ్రమైన నొప్పి, కళ్ళు మసకబారడం, కళ్ళు తిరగడం, పక్షవాతం కూడా కలుగుతుంది. తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా మారి చనిపోవడం తొందరగా జరుగుతుంది. బూమ్స్లాంగ్ ఇది ఆఫ్రికాలో కనిపించే అత్యంత విషపూరితమైన పాము. దీన్ని ట్రీ స్నేక్ అని కూడా పిలుస్తారు. దీని విషం చాలా శక్తివంతమైన హెమోటాక్సిన్స్ ను కలిగి ఉంటుంది. ఇది కరిస్తే శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది, తలనొప్పి కూడా మొదలవుతుంది. అలానే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది. ఇది కాటు వేసేటప్పుడు దాని దవడని 170 డిగ్రీస్ వరకు ఓపెన్ చేస్తుంది. టైపాన్ ఇది కూడా ఆస్ట్రేలియాలో జీవిస్తుంది. ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రమాదకరమైన పాము ఇది. దీని పొడవు 5.6 అడుగుల నుంచి 6.5 అడుగుల వరకు ఉంటుంది. దీని విషం న్యూరోటాక్సిన్ ను కలిగి ఉంటుంది. ఈ విషం న్యూరో సిస్టమ్ పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తి ఆ ప్లేస్ నుంచి కదలలేడు. దీని చిన్న విషపు చుక్క 10 మంది మనుషులను చంపగలదు. రాటిల్ స్నేక్స్ తో పోల్చుకుంటే దీని యొక్క విషం 50 రెట్లు ఎక్కువ విషపూరితంగా ఉంటుంది. బ్లూ క్రైట్ ఇది అత్యంత ప్రమాదకరమైన మరియు విషపూరితమైన పాము. ఇది రాత్రి సమయంలో వేటాడటానికి ఇష్టపడుతుంది. అలానే ఇది తనకంటే చిన్నగా ఉన్న పాములను తినడానికి బాగా ఇష్టపడుతుంది. దీని యొక్క విషం కోబ్రా కంటే 16 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని విషం చాలా ప్రమాదకరం. ఇది కాటు వేసిన తర్వాత ఆ విషం మనిషి రెస్పిరేటరీ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది. ఈ పాము చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా జీవిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో 3వది. ఇది ఒక్కసారి విడుదల చేసిన విషంతో 100 మంది మనుషులను చంపవచ్చు. ఈ పాము కాటు వేసినప్పుడు నొప్పి అంతగా అనిపించదు. పాము కాటు వేసినట్టు ఎవ్వరూ గుర్తించలేరు కూడా. ఆస్ట్రేలియాలో ఉన్న మిగతా పాముల కాటు మరణాల కంటే ఈ జాతి పాము కాటు మరణాలే ఎక్కువ. బెల్చర్ సీ స్నేక్ సముద్రంలో కూడా విషపూరితమైన పాములను మనం చూసి ఉంటాం. ఈ పాములు హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలో జీవిస్తుంది. ఇది సముద్రంలో ఉండే విషపూరితమైన పాముల్లో ఒకటి. దీని కొన్ని మిల్లీగ్రాముల విషం 1000 మంది మనుషులను చంపడానికి సరిపోతుంది. ఇది కరిస్తే 30 నిమిషాల్లో చనిపోయే అవకాశం ఉంది. ఇన్లాండ్ తైపాన్ ఇది ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. ఆస్ట్రేలియాలోని అడవుల్లో ఇది నివసిస్తోంది. ఈ పాము యొక్క విషం ప్రపంచంలోని అన్ని పాముల యొక్క విషం కంటే అత్యంత ప్రమాదకరమైంది. దీని విషంలో టైపాక్సిన్ ఉంటుంది. న్యూరోటాక్సిన్స్, ప్రొకాగ్యులెంట్స్ మరియు మయోటాక్సిన్ ఈ 3 కలిసి టైపాక్సిన్ తయారవుతుంది. ఇది బ్లడ్ వెజల్స్ ఇంకా మజిల్ టిష్యూస్ లో రక్తస్రావం కలిగిస్తుంది. అలాగే ఆ పర్సన్ శ్వాస కూడా తీసుకోలేడు. కోబ్రాతో పోల్చుకుంటే దీని విషం 50 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక గుర్రాన్ని 5 నిమిషాల్లో చంపగల శక్తి దీని విషంలో ఉంది. ఇది కాటు వేసిన వ్యక్తి 20 నిమిషాల్లో చనిపోతాడు. ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే ఇప్పటి వరకు ఇది కాటు వేసిన వారిలో 80% మంది చనిపోయారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.